నమస్తే. వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో, ఈరోజు మనతో ఉన్నారు హీలర్ ఇంకా ఆక్యుప్రెజరిస్ట్ జనార్దనాచారి గారు. మరి కిడ్నీ హెల్త్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అసలు కిడ్నీ హెల్త్‌ని మనం మెరుగుపరుచుకోవడానికి ఏదైనా డ్యామేజ్డ్ ఆర్ ఏదన్నా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు కిడ్నీ రిలేటెడ్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏంటి? ఆక్యుప్రెషర్‌లో ఎలాంటి చికిత్సలున్నాయి కిడ్నీ కోసం? ఈ విషయం గురించి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో, శరీరంలో అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. ఏ ఆర్గాన్‌లో డ్యామేజ్ వచ్చినా గానీ మనం చాలా సఫర్ అవ్వాల్సొస్తుంది. అండ్ మన శరీర భాగంలో చాలా ప్రధానంగా చెప్పుకునేది కిడ్నీ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉండింది. మరి ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏవైనా చిన్న చిన్న సమస్యలు స్టోన్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఆక్యుప్రెషర్ పాయింట్స్ ద్వారా ఎలా హీల్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఆక్యుపంక్చర్ వెర్షన్ ప్రకారం కిడ్నీ అనేది అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే హ్మ్. ఇది వెరీ ఫౌండేషన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. హ్మ్. వెరీ ఫౌండేషన్. హ్మ్. హ్మ్. అదే బేసిస్ ఇక. ఓకే. కిడ్నీ హెల్త్ బాగుంటేనే స్ట్రాంగ్ బేసిస్ ఉన్న దాని బేస్ స్ట్రాంగ్గా ఉన్నట్టు. హ్మ్. చూసారా? హ్మ్. నాట్ ఈవెన్ హార్ట్, లంగ్స్ కూడా చెప్పడంలే. కిడ్నీ హెల్త్ మన యొక్క బేస్ని డిసైడ్ చేస్తుంది. హ్మ్. మనం ఎంతకాలం జీవించగలము, బతుకుతాము, ఆరోగ్యంగా ఉంటాం అనేది డిసైడ్ చేయగలిగేది కూడా కిడ్నీనే. హ్మ్. హ్మ్. కిడ్నీ ఎనర్జీ. ఎందుకంటే కిడ్నీ బేసికల్‌గా ఏంటంటే ఒక 4, 5 రకాల ఫంక్షన్స్ చేస్తుంది ఆక్యుపంక్చర్‌లో. హ్మ్. ఇది రిప్రొడక్టివ్ ఆహ్, సిస్టమ్‌ని కంట్రోల్ చేయగలుగుతుంది. హ్మ్. బర్త్ కిడ్నీ. కిడ్నీ కిడ్నీ యెస్. హెల్త్. ఓకే. అంటే ఫెర్టిలిటీ ఉంది. ఇన్‌ఫెర్టిలిటీ, హుహు. ఫెర్టిలిటీ ఇష్యూస్ అన్నీ కూడా రిలేటెడ్ టు కిడ్నీ హుహు. ఆక్యుపంక్చర్‌లో. ఓకే. అంటే బర్త్ అండ్ గ్రోత్ కూడా డిసైడ్ చేసేది కూడా ఇదే. హ్మ్. అంటే పిల్లలు ఎలా పెరుగుతున్నారు, గ్రోత్‌ని కూడా అదే డిసైడ్ చేస్తుంది. ఓకే. తర్వాత బ్రెయిన్ యొక్క సెల్స్ రీగ్రోత్, హ్మ్. వాటి యొక్క నరిష్మెంటు హ్మ్. అంతా కూడా కిడ్నీ చూస్తుంది. హ్మ్. తర్వాత స్కెలెటల్ సిస్టమ్ అంటామే, మన శరీరాన్ని ఒక ఆకృతి ఇచ్చేటటువంటి హ్మ్. ఎముకల గూడు అంటామే హ్మ్. హ్మ్. స్కెలిటన్. హ్మ్. ఆ స్కెలెటల్ సిస్టమ్ యొక్క హెల్త్‌ని కాపాడేది, బోన్స్‌ని కాపాడేది, వెన్నెముకతో సహా హ్మ్. కిడ్నీ. ఓకే. కిడ్నీ ఎనర్జీ. హ్మ్. తర్వాత యూరినరీ, ఎక్స్‌క్రిటరీ ఇష్యూస్ మొత్తం ఆ సిస్టమ్ మొత్తం చూసేది హ్మ్. కిడ్నీ. హ్మ్. దాని తర్వాత నర్వస్ సిస్టమ్ ఒకటుంటుంది. హ్మ్. మొత్తం నరాల వ్యవస్థ. చాలామంది ఇప్పుడు చాలా టాపిక్ అదే. హ్మ్. నరాలు యాహ్! వీక్‌నెస్ వీక్‌నెస్, ఉంటుంది. నరాల గురించి చెప్తున్నారు. నర్వస్ హ్మ్. డిజార్డర్స్ హ్మ్. గురించి. హ్మ్. సో, పార్కిన్సనిజం లాంటిది. సో, హ్మ్. ఇవన్నీ కూడా ఈ నరాల వ్యవస్థ, హ్మ్. రిప్రొడక్టివ్ వ్యవస్థ, హ్మ్. ఓకే. నరాలు, రిప్రొడక్టివ్, స్కెలిటల్ హ్మ్. అండ్ ఎక్స్‌క్రిటరీ అండ్ చైల్డ్ బర్త్. ఇలా ఓకే. అనేక చూసారా ఎంత కిడ్నీ అవును. అనేది ఉంది. రిలేటెడ్ అయ్యి ఉంటాయి. హ్మ్. మేజర్ ఇష్యూస్ అని కూడా కిడ్నీ ఎనర్జీ చూస్తుంది. కిడ్నీ ఓకే. ఫంక్షన్ చేయగలుగుతుంది. హ్మ్. ఆక్యుపంక్చర్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్‌లో హ్మ్. యాస్ పర్ ద టెక్స్ట్ చెప్తున్నాయి ఇవన్నీ కూడా. ఓకే. అంత అంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. హ్మ్. అండ్ వెరీ బేసిస్ అప్పుడు ఒక మనిషి యొక్క ఆరోగ్యము, ఒక మనిషి హెల్తీగా ఉన్నారంటే కిడ్నీ హెల్త్ అనేది ఇక్కడ డిపెండ్ అయింది. హ్మ్. హ్మ్. కిడ్నీ బాడీ యాంగ్, కిడ్నీ ఇన్, బాడీ ఇన్ అని చెప్తుంది చైనీస్ మెడిసిన్. కిడ్నీ యాంగ్ అంటే ఏంటి? కిడ్నీలో అంటే మన బాడీలో మొత్తం చల్లబడిపోయారు. ఆయనంతా బాడీ అంతా కూల్ అయిపోతుంది. హ్మ్. డైనమిక్‌గా లేరు అన్నప్పుడు హ్మ్. కిడ్నీలో ఆ డైనమిజం లేదని అర్థం. ఓకే. కిడ్నీ వీక్ అయినప్పుడు మొత్తం బాడీయే వీక్ అయ్యే సిట్యుయేషన్ కనపడుతుంది. హుహుహు. సో, ఓకే. ఇంత అద్భుతమైనటువంటి మొత్తం బాడీ యొక్క ఆరోగ్యాన్నే ఆహ్, డిసైడ్ డిసైడ్ చేసేస్తుంది కిడ్నీ చేసేంత అనేది. శక్తి కిడ్నీకి హ్మ్. ఉందని చెప్తున్నాం. ఓకే. సో, కిడ్నీ ఇష్యూస్‌లో కొంతమందేంటంటే తెలిసి తెలియకుండా చేసే మిస్టేక్స్. ఇప్పుడు ఒక్కరోజే తింటున్నాం గదా! లేకపోతే ఏమైంది ఎక్సర్‌సైజ్ చేయకపోతే అన్నట్టు ఉంటూ ఉంటారు. అసలు మనకి కిడ్నీ పాడవ్వడానికి ఆహార పదార్థాలు మనం రోజువారీ తీసుకునే దాంట్లో ఏముంటాయి? ఇప్పుడు అంటే బ్యాడ్ ఫర్ కిడ్నీ. నచ్చనివి కిడ్నీకి హ్మ్. హ్మ్. ఇబ్బంది కలిగించే ఆహార తినకూడనివి. పదార్థాల్లో సాల్టా? ఉప్పు. ఓకే. ఉప్పు ముప్పే. ఉప్పు ఉప్పు ముప్పే. ముప్పు. ఉప్పు తగ్గించండని ఉప్పు నిజంగా అందరూ చెప్తున్నాం. అందరూ చెప్తూనే ఉన్నారు. యెస్. యెస్. అది నిప్పుతో చెలగాటం వద్దంటారు గదా! హ్మ్. ఉప్పుతో కూడా చెలగాటం ఆడొద్దు. హ్మ్. ఓకే. ఉప్పుతో చెలగాటం వద్దు. హ్మ్. హ్మ్. ఎందుకంటే పైగా ఉప్పు ఎందుకంటున్నానంటే కేవలం మనం తినే ఆహార పదార్థాలను ఉప్పేసే అదే ఉప్పు అస్సలొద్దని కాదు. హ్మ్. ఉప్పు ఉండాలి. లిమిటెడ్‌గా. హ్మ్. ఆక్యుపంక్చర్‌లో ఏదైనా సరే బ్యాలెన్స్‌డ్. బ్యాలెన్స్‌డ్‌గా. ఒక్కసారి ఎక్సెస్ అయినా ప్రాబ్లమ్ వస్తుంది. తగ్గించినా ప్రాబ్లమ్ వస్తుంది. తగ్గిన యెస్. ప్రాబ్లమ్ వస్తుంది. తగ్గితే మొత్తం బోన్ సిస్టమ్ ఇందాక చెప్పిన 4 సిస్టమ్స్ ఇబ్బంది పడతాయి. హ్మ్. పిల్లల్లో గ్రోత్ రావాలంటే హ్మ్.
మన సాల్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సాల్ట్స్ అంటాం కదా! అవి ఇంపార్టెంట్. అందుకనే ఏది ఆహ్, ప్రమాదకరం అని చెప్పడానికి లేదు. హ్మ్. ఉప్పు అని ఒక రుచి. షడ్‌రుచుల్లో అదొక రుచి. ఆ రుచి కూడా మన శరీరానికి కావాలి. హ్మ్. హ్మ్. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. ఇక మనం తినేది ఉప్పు. ఆహారంలో ఏం చేస్తున్నామంటే ఈ కూరల్లో వేసే ఉప్పే కాదు. హ్మ్. మనం తినే చిప్స్ దగ్గర నుంచి బేకరీ ప్రొడక్ట్స్ అంతా ఉప్పుమయమే కదా! హ్మ్. సాల్ట్‌తోనే వాళ్ళు ప్రిజర్వేటివ్స్. హ్మ్. ఒక హ్మ్. చాలా కాలం పాటు షెల్ఫ్ వాల్యూ ఉండాలంటే, హ్మ్. అది పాడవకుండా ఉండాలంటే ఉప్పే కలుపుతారు కదా! హ్మ్. ఉప్పే యాడ్ చేస్తారు కదా! హ్మ్. సో, హ్మ్. అవన్నీ మనం పిల్లలు చాలా ఇష్టం కదా! ఇవన్నీ కూడా బిస్కెట్సు, బేకరీ ప్రొడక్ట్సు, హ్మ్. సాల్ట్ మనం ఇందాకన్న చిప్సు హ్మ్. ఇవన్నీ కూడా ఏంటంటే మన ప్రిజర్వేటివ్స్ కలిపినవి. కలర్ వేసినవి కదా! హ్మ్. ఇవన్నీ ఉప్పు ఎక్కువ తింటాం తెలియకుండానే. హ్మ్. మన పిజ్జా, బర్గర్‌లో కూడా చాలా సాల్ట్స్ ఉంటాయనుకుంటాను. హ్మ్. సో, ఇవన్నీ కూడా సాల్ట్స్‌తోనే సాల్ట్స్ కన్నా మించినుంటాయి పిజ్జా, మించినవి ఉన్నాయి అందులో బర్గర్‌లో. ఫ్యాట్స్ ఉంటాయి. సో, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ హ్మ్. కూడా ఏంటంటే మన ఆరోగ్యాన్ని అది చేస్తాయి. ముఖ్యంగా డైరెక్ట్ కిడ్నీని ఎఫెక్ట్ చేసేది మాత్రం ఏంటంటే హ్మ్. స్పైసీ ఇబ్బంది పెడుతుంది. ఎక్కువ హ్మ్. మసాలాలు, ఎక్కువ కారాలు, హ్మ్. ఎక్కువ మసాలాలు అవి ఇబ్బంది పెడతాయి. అది హ్మ్. ఎక్కువ తినకూడదు. అందుకనే హ్మ్. మేమేం చెప్తామంటే ఉప్పు, కారం, పులుపు ఈ 3 తగ్గించమంటాం. హ్మ్. కిడ్నీ ఎనర్జీకి. హ్మ్. ఉప్పు, కారం, పులుపు. హ్మ్. పులుపు అంటే ఏదైనా ఒక రుచి ఒక రుచి అంటే రుచిలానే ఉండాలి. రుచి పులుపు అనుకోండి. పుల్లగొద్దు. పుల్లగుండాలి. హ్మ్. తియ్యగొద్దు. తియ్యగుండాలి. అర్థమైందా? ఓకే. ఏదైనా ఆ రుచి ఎక్కువగా ఉండొద్దు. ఓకే. అది ఎట్లా ఉంటాయంటే మరీ హ్మ్. కొన్ని చాలా మరింత తీపి అంటాం గదా! హ్మ్. మరింత ఘాటా అంటామే డబుల్ స్పైసీ. హ్మ్. అలా కాకుండా రుచిలాగుంటే బెటర్. అలా తినట్లే మనం. దాన్ని ఇంక ఎన్హాన్స్ చేసి తింటున్నాం. హ్మ్. ఆ రుచిని ఇంకెక్కువ చేసి తింటున్నాం. హ్మ్. అది ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. హ్మ్. సో, మరి ఇప్పుడు ఓన్లీ ఏదైనా గాని ఉప్పుతో స్టార్ట్ చేసాం మనం. ఏవైనా గాని బ్యాలెన్స్‌డ్‌గా తినాలి. కరెక్ట్. ఎక్కువ ఎక్కువ ఉప్పు, కారాలు గాని, మసాలాలు గాని కరెక్ట్. ఏదైనా తీసుకోకూడదు. మరి తీసుకోవాల్సిన పదార్థాలు ఇప్పుడు కిడ్నీ హెల్త్ అవును. ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు ఎలాంటి ఫుడ్ కరెక్ట్. ఇప్పుడు తీసుకోవాలి? కిడ్నీలో మనం మేజర్ చూస్తున్న వాటికి వచ్చే సమస్యల్లో మేజర్ కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫార్మ్ అవుతుంటాయి కదా! హ్మ్. హ్మ్. మేజర్‌గా స్టోన్స్. అవును. హ్మ్. అది కిడ్నీ అంటే ఇక కిడ్నీ కిడ్నీ స్టోన్స్. రాళ్ళు అనే ఏదైనా డిసీజ్ అంటే అదొక్కటే గుర్తొస్తుంది అదే. ఫస్ట్. అదే. హ్మ్. సరదాగా మా వాళ్ళు అంటుంటారు. "ఎనక ఏం వేశావురా" అంటే కిడ్నీలో సంపాదించావంట కదా! 4 రాళ్ళు వేసా ఎనకేసావంటే, 4 మా రాళ్ళు. వాడు 4 రాళ్ళు ఎనకేయలే గాని కిడ్నీలేసాడు రా అంటారు అవును. కదా! అవును. సో, ఇలా అంటే సరదాగా అన్నా కూడా కిడ్నీ స్టోన్స్ అనేది కామన్ అయిపోయింది. హ్మ్. సో, దీని అర్థం ఏంది? కిడ్నీ స్టోన్స్ ఎందుకొస్తున్నాయి? హ్మ్. వాటర్ తక్కువ తాగడం వల్ల వస్తాయి. హ్మ్. అది హ్మ్. మేజర్ కారణం. సో, హ్మ్. మనం ఆహార పదార్థాలలో వాటర్ బాగా తీసుకోవాలని అర్థమైతుంది. ఓకే. ఒకటి వాటర్. అంటే హ్మ్. మనం ఇప్పుడు ఇందాక అంతా డయట్ గురించి ఆలోచించాం. వాటర్ కూడా ఇంపార్టెంటేగా మనకు. హ్మ్. సో, హ్మ్. వాటర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే. అది మంచి పుష్కలంగా తాగాలి. హ్మ్. తక్కువ తాగకూడదు, ఎక్కువ తాగకూడదు. బట్ ఒక 3-4 లీటర్స్ అనేది అంటే ఒక్కటి ఎలా తాగాలనే దాని మీద ఒక సూత్రం ఏంటంటే, హ్మ్. దాహం అయినప్పుడు తాగాల్సిందే. హ్మ్. దాహం అయితుంది అంటే తాగాల్సిందే. అంతేగాని వాయిదా వేయకూడదు. హ్మ్. నేను హ్మ్. బయటికెళ్తున్నాను. అక్కడ వాష్‌రూమ్ ఫెసిలిటీస్ వాష్‌రూమ్ ఉందో ఉండవనో ఫెసిలిటీ లేకపోతే ఉందో లేదో, హ్మ్. హ్మ్. ఆ వర్క్స్ తర్వాత ఉన్నాయనో. తర్వాత ఒక ఇంటర్వ్యూకెళ్తున్నాను. అక్కడ బయటికి అలో చేస్తారో లేదో, ఇవన్నీ హ్మ్. కొన్ని కొన్ని ఉన్నాయనుకోండి. హ్మ్. అవి మనకు అంత మంచిది కాదు. దాహం ఓకే. అయితే తాగాల్సిందే. హ్మ్. ఒకటి. ఇది కిడ్నీ స్టోన్స్ సంబంధించి. అట్లాగే ఇంకొకటి మనం ఇంకోటేమో కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము. హ్మ్. డయాలిసిస్ అంటాము. హ్మ్. ఇంకా రాను రాను ఎక్కువయ్యే సమస్యలు అవన్నీ కూడా కిడ్నీ ఓకే. ఫెయిల్యూర్ లాంటివి. హ్మ్. ఏదేమైనా కిడ్నీ పోతోంది అన్నప్పుడు మనం దానికి పోకుండా కాపాడాల్సిన ఆహార పదార్థాల్లో ఇష్టమైనదేంటంటే హ్మ్. బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఉన్నటువంటి ఫుడ్స్. బ్లూ అండ్ బ్లాక్ కలర్ ఫుడ్స్. బ్లూబెర్రీ అంటాము, బ్లాక్ హ్మ్. బెర్రీస్ అంటాము, హ్మ్. నేరేడు పళ్ళు అంటాము. అవును. సో, ఇవన్నీ కూడా ఏంటే తర్వాత వైట్ కలర్‌లో ఉన్న అవి కూడా చాలా ఇష్టం దీనికి. హ్మ్. అంటే రాడిష్ కాలీఫ్లవర్ గాని, గాని, రాడిష్ గాని, కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ కూడా వైటే ఉంటుంది కదా! హ్మ్. సో, క్యాబేజ్. క్యాబేజ్ గాని హ్మ్. కరెక్ట్. ఇలాంటివన్నీ కూడా ఈ వైట్ కలర్ అండ్ బ్లూ కలర్, బ్లాక్ కలర్. హ్మ్. హ్మ్. బ్లూ కలర్‌లో ఉన్న చాలా దొరుకుతాయి మనకు హ్మ్. బెర్రీస్ లాంటివి. ఓకే. అవన్నీ కూడా మన ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. హ్మ్. హ్మ్. ఆహ్, మన కిడ్నీ హెల్త్‌కు. సాల్ట్స్ ఎట్లాగో తగ్గించమని చెప్పాం గదా! హ్మ్. ఇది బెటర్ ఇది. హ్మ్. ఓకే. ఓకే. మరి ఇప్పుడు ఒకవేళ ఏదైనా స్టోన్స్ వచ్చాయి, లేకపోతే కిడ్నీ హెల్త్ ఏదైనా పాడైంది. దానికోసం ఏదైనా ఆక్యుప్రెషర్‌లో చికిత్స ఉందా? ప్రెషర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు బేసిక్‌గా ఏందంటే ఒక 8 హ్మ్. 7 అట్లా రాళ్ళ సైజులు హ్మ్. స్టోన్ ఫార్మ్ అయిన తర్వాత కిడ్నీస్ లోపల ఆహ్, అది తక్కువ నీళ్ళు తాగినప్పుడు క్రిస్టల్స్ ఫార్మ్ అయ్యి స్టోన్స్ లాగా ఫార్మ్ అవుతాయి కిడ్నీస్‌లో. హ్మ్. అవి ఎంత పెయిన్‌ఫుల్ ఉంటాయంటే కిడ్నీలో వచ్చిన రాళ్ళు ఒక నరకం చూపిస్తాయి. హ్మ్. విపరీతమైన నొప్పితో వస్తారు. హ్మ్. ఈ హ్మ్. బ్యాక్ సైడ్ నుంచి హ్మ్. ఒక సైడ్‌లో ముందుకొస్తుంటుంది. సో, చాలా
భయానకంగా కిడ్నీ రాళ్ళు మామూలు పెయిన్ క్రియేట్ చేయవు. సో, అదొచ్చిందనుకోండి, అది లేదంటే కిడ్నీలో ఇంకా అనేక సమస్యలుంటాయి. రాళ్ళతో పాటు యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూటీఐ అంటాం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఓకే. సో, యూరిన్‌లో మంట వస్తుంది. అట్లాగే యూరిన్‌లో బ్లడ్ వస్తుంటుంది కొంతమందికి. నొప్పులొస్తాయి. కొంతమందికి యూరిన్ అసలు రాదు. ఆగిపోతుంది. ఒక్కోసారి యూరిన్ ఆగిపోయిందంటే చాలా పొట్ట ఉబ్బి ఫేసు స్వెల్లింగ్ వచ్చేస్తది. ఇబ్బంది పడతారు. యూరిన్ ఆగిపోవడం. ఒక్కోసారి యూరిన్ ఆపుకోలేకపోతారు. యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటాం. ఓకే. వెంటనే వాష్‌రూమ్‌కి పరిగెత్తాల్సిందే. ఆపుకోలేరు. అట్లాగే యూరినరీ అర్జెన్సీ అంటాం. ఇది కూడా దానికి సంబంధించిన ఒక పద్ధతి. ఓకే. యూరిన్‌లో ఇట్లాగే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది. హ్మ్. వెంటనే యూరిన్ తాగగానే ఇట్లా గ్లాస్ తాగి పెట్టగానే 5 నిమిషాలు యూరిన్ వస్తూనే ఉంటుంది. సో, ఇవన్నీ కూడా యూరినరీకి సంబంధించినటువంటి అనేక సమస్యలున్నాయి. అంటే యూరిన్ యాక్చువల్‌గా ఏంటంటే మన మొత్తం బాడీ కణాల్లో నుంచి వేస్ట్ అంతా కూడా తీసుకొని బయటికి పంపించే పెద్ద మెకానిజం ఇది. ఓకే. ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక శానిటేషన్, క్లీనింగ్, క్లెన్జింగ్ లోపల బాడీ ఇంత ఆరోగ్యంగా ఉంటున్నాం అంటే వేస్ట్ అంతా కూడా బయటికి పంపించడంలో వాటర్ ఒకటి 2 రకాలు వెళ్తుంటాయి. ఒకటి సాలిడ్ ఫార్మ్ మోషన్ ద్వారా, లిక్విడ్ ఫార్మ్ అంతా కూడా యూరిన్ ద్వారా వెళ్తుంటుంది బయటికి మేజర్‌గా. కొంత స్వెట్ ద్వారా కూడా వెళ్తుంది. కిడ్నీ రీసెంట్‌గా మన ఇబ్బంది పడుతున్న కిడ్నీ ఇబ్బంది కలిగిస్తుంది అంటే ఏసీలు, ఎయిర్ కండిషనర్స్. ఎక్కువసేపు ఏసీలో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీల మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే. ఎలా పడుతుంది? దీనికి కనెక్షన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎండలో పోయినాం అనుకుందాం. ఏసీ లేదు, లేదా బయట ఉన్నాము, న్యాచురల్ ఎండలో ఉన్నాము, న్యాచురల్ వేడిలో ఉన్నాము. అప్పుడు ఏంటంటే మనకు కొంచెం స్వెట్ వస్తుంది. అంటే వేస్ట్ అంతా కూడా కిడ్నీతో, యూరిన్‌తో పాటు కొంత స్కిన్ ద్వారా కూడా పోతుంది. ఓకే. ఇప్పుడు ఏసీలో కూర్చున్న వాళ్ళకు స్వెట్ అంటూ రావడానికి అవకాశం లేదు. ఎప్పుడు ఒకటే ఎప్పుడు టెంపరేచర్‌లో ఉంటాం టెంపరేచర్ ఉంటారు, కాబట్టి. చల్లదనం ఉంటుంది. ఆ మొత్తం కిడ్నీల మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది. అప్పుడు 4 సార్లు పోవాల్సిన యూరిన్ ఇప్పుడు 6 సార్లు, 7 సార్లు పోతున్నారు. ఈ ఓకే. చర్మం నుంచి వెళ్ళాల్సిన వేస్ట్ కూడా ఇప్పుడు యూరిన్ ద్వారా యూరిన్ వెళ్తుంది. ద్వారా వెళ్ళాల్సొస్తుంది. మోర్ బర్డెన్ ఆన్ ద కిడ్నీ. ఓకే. మేబీ అది కూడా కిడ్నీ ఇష్యూస్ దారితీస్తుంది కదా! ఎక్కువ ఫంక్షన్ చేయడం వల్ల. సో, ఇలాంటివి ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ మారడం వల్ల కూడా కిడ్నీ ఇష్యూస్ వస్తున్నాయి. తక్కువ తాగడం ఇబ్బందికరం. తర్వాత కూల్ డ్రింక్స్ అట్లాంటివి తాగడం ఇంకొక ఇబ్బందికరం. రెండవది ఏంటంటే ఈ సాల్ట్స్ ఉన్న పదార్థాలు చాలా ఉన్నాయి కదా! అనుకున్నాం కదా! బేకరీ ఫుడ్స్ లాంటివి అవన్నీ తినడం వల్ల అదొకటి. స్వీట్లు పిల్లలకంతా పిల్లలు స్వీట్ ఇష్టపడతారు. మిల్క్ డైరీ ఇష్టపడతారు. రెండవది ఉప్పు ఇష్టపడతారు. 50-50 అండి. సాల్టీ, క్రిస్పీ అది అంటారు కదా! దొరుకుతాయి. ఉప్పు, తీపి, ఏదో కారం ఉంటాయి. టేస్ట్‌లో దొరుకుతాయి బిస్కెట్స్ అవన్నీ ఇష్టపడతారు. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మన కిడ్నీ మీద ఇంపాక్ట్ కలగజేస్తున్నాయి. ఓకే. సో, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఈ కిడ్నీ అంటే ఓన్లీ కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఫెయిల్యూరే కాకుండా ఇంకా అనేక రకాల యూరినరీ ఇష్యూస్ కూడా కిడ్నీల వల్ల వస్తున్నాయి. తర్వాత కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ లేకుంటే ఏమవుద్దంటే కాళ్ళలో వాపులు రావడం, యూరిన్ రిటెన్షన్ అంటే ఆగిపోతుంది. బయటికి వెళ్ళట్లే. ఫ్లూయిడ్స్ అన్ని కాళ్ళలో ఉండిపోతాయి. కొంతమంది బస్సులో వెళ్ళినప్పుడు కాళ్ళు స్వెల్లింగ్ వస్తాయి అంటారు. కాళ్ళలో వాపొస్తాయి. సో, అట్లా ఈ ప్రాపర్ బాడీ వాటర్ మెటబాలిజం అంటాం దీన్ని. వాటర్‌లో ఉన్నట్టు బాడీ ఫ్లూయిడ్స్ అన్ని ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తున్నప్పుడు, మన శరీరం పనిచేస్తున్నప్పుడు మెటబాలిజం దాంట్లో తయారయ్యే వ్యర్థాలు ఈ లిక్విడ్ వ్యర్థాలు ఉన్నాయి కదా! ఫ్లూయిడ్స్, బాడీలీ ఫ్లూయిడ్స్, వేస్ట్ ఫ్లూయిడ్స్ అంటామే. అది ప్రాపర్‌గా ఎలిమినేట్ అవ్వాలి. ఓకే. అలా ఎలిమినేట్ అయ్యే చర్య అంతా కూడా ఈ కిడ్నీ చూస్తుంది. ఆ యాక్షన్ అంతా కూడా. సో, అది గనుక సరిగ్గా లేకపోతే ఏమవుద్దంటే ఈ రిటెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వాటర్ మెటబాలిజం ఉండి స్వెల్లింగ్‌లొచ్చేసి ఓవర్ వెయిట్ గెయిన్ కూడా అవుతారు. స్లగ్గిష్ అవుతారు, డల్ అవుతారు, యాక్టివ్‌గా ఉండరు. సో, ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి. సో, ఓకే. అందువల్ల కిడ్నీ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఆక్యుప్రెషర్ ఇందాక అనుకున్న డయట్‌తో పాటు చిన్న చిన్న ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఏంటంటే ఒక అద్భుతమైన పాయింట్. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఓకే. ఇది మన కాలు. ఇది కుడి కాలు. కుడి కాలు అయినప్పుడు ఇది మన బొటనవేలు నుంచి బొటనవేలు బిగ్ టో అంటాం కదా! బిగ్ టో నుంచి వైపే ఉంటుంది ఇది. ఇది యాంకిల్ అంటాం. యాంకిల్ జాయింట్. యాంకిల్ బోన్ ఇది. ఓకే. ఈ యాంకిల్ బోన్ నుంచి ఇలా వెనక్కి వెళ్ళినప్పుడు మడిమ వైపు ఇక్కడ ఒక టెండాన్ ఉంటుంది. హార్డ్ టెండాన్ చూసారుగా నరం ఉంటుంది. నరం లాంటిది టెండాన్ అంటాము. ఇది చాలా స్ట్రాంగెస్ట్ టెండాన్ ఇన్ ద బాడీ.
దీన్ని అకిలిస్ టెండాన్ అంటారు. ఈ టెండాన్కి ఈ బోన్ ఉంది కదా, మాల్యులస్ అంటారు దీన్ని, యాంకిల్ బోన్ కాల్డ్ మాల్యులస్. ఈ మాల్యులస్ నుంచి ఇలా వెనక్కి వెళ్ళినప్పుడు అకిలిస్ టెండాన్ వైపు దీని మధ్యలో ఉంటుంది పాయింట్. ఓకే. ఇది K3 అనే పాయింట్. పించింగ్ తెలుస్తుంది కదా, పించ్ అవుతుందా, చిమ్మంటుందా? పించ్ అవుతుంది మీకు. ఆ పించ్ అబ్జర్వ్ చేయండి, దాన్ని ఆ ప్రెషర్ పాయింట్ అంటారు. ప్రెషర్ పాయింట్ ఇది. ఓకే, ఇది K3 పాయింట్ అంటాం దీన్ని. ఓకే, ఓకే. ఇది K3 పాయింట్. ఇక్కడ ఇది కిడ్నీ హెల్త్కి చాలా అద్భుతమైన పాయింట్. ఇది K3. ఈ ఇంటర్నల్ మాల్యులస్కి అకిలిస్ టెండాన్ కరెక్ట్ మధ్యలో ఉంటుంది. ఇది దీని జిమ్తో చేయొచ్చు, లేదా మామూలు పెన్తో కూడా చేయొచ్చు, లేదంటే ఇలా ఇలా ప్రెస్ కూడా చేయొచ్చు. ఇట్లా ప్రెషర్ ఇలా 2 కాళ్ళలో ఉంటుంది. చూసారా, ఇది ఇక్కడ ఇలాంటి పెన్నుతో కూడా చేయొచ్చు. ఇలా పెన్తో కూడా ఈ పాయింట్ కనుక కరెక్ట్ లొకేట్ అయినప్పుడు వెనక్కి వచ్చినప్పుడు దీనికి టెండాన్ మధ్యలో ఉంటుంది అనుకున్నాము. ఈ పాయింట్ ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. పెన్ ఇది, పెన్తో కూడా ఇలా ఒక నొక్కి వదలడం మెల్లగా చేయాలి, జెంటిల్గా చేయాలి. ఒక 60 టైం చేయొచ్చు. 2 కాళ్ళలో కూడా చేయొచ్చు. K3 అనే పాయింట్ ఇది చాలా కిడ్నీ హెల్త్కే కాదు, చాలా ఇందాక చెప్పిన అనేక ఫంక్షన్స్కి బెటర్ అవుతుంది. ఓకే. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది చాలా సింపుల్ కదా సార్. ఏదైనా ఆక్యుప్రెషర్ పాయింట్స్ అనేవి మనం ఇంట్లో నార్మల్గా ఖాళీ టైంలో కూడా ఆ ప్రెషర్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరైతే ఏదైతే టైంలో చెప్పారో అలా చేసుకుంటే సరిపోతుంది. వితౌట్ ఎనీ మెడిసిన్ ఆర్ మెడికేషన్ ఏం లేదు కాబట్టి. లేదు, ఇవి ఒక రహస్య బిందువులు అంటాం, సీక్రెట్ పాయింట్స్ అంటాం కదా. ఇది ఆ ప్రెషర్ పాయింట్స్ చేయడం ద్వారా ఇంటర్నల్గా అనేక మార్పులు జరుగుతాయి. ఏమేమి జరుగుతాయి? ఒక 4 రకాలు 5 రకాలు చెప్పొచ్చు. ఒకటి బ్లడ్ సర్క్యులేషన్ ముందు పరిగెడుతుంది, అదే ఇంపార్టెంట్. బ్లడ్ సర్క్యులేషన్ లేకనే కదా ఇవన్నీ నమ్నెస్, డిస్కలరేషను, టింగ్లింగ్ సెన్సేషను, చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ముందు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఒకటి. రెండవది ఏంటంటే హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్. రెండవది. మూడవది ఏంటంటే మన ఎనర్జీ ఫ్లో జరుగుతుంది. శక్తి అనేది ఇమీడియట్గా ప్రెషర్ చేయగానే ఆక్యుపెన్షియల్ ఒక పాయింట్ ఉంటుంది ఇక్కడ, అది ST36 అంటాము. 3 మైల్ పాయింట్ అంటాం దాన్ని. దాని అర్థం ఏంటంటే ఎంత అలసిపోయిన వాడు కూడా ఆ పాయింట్ చేస్తే మళ్ళీ 3 మైల్ నడవగలుగుతారు. సో అంత ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వగలుగుతుంది. సో చూసారా, బ్లడ్ సర్క్యులేషన్, హార్మోన్ బ్యాలెన్స్ అండ్ ఎనర్జీ ఫ్లో, వీటితో పాటు మన డైజెస్టివ్ సిస్టమ్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది. ఇదే ఇంపార్టెంట్. ఆకలి కావడం, అరిగింది కొంటికి పట్టడం, వ్యర్థాలు బయటికి పోవడం, ఆకలిని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. అలాగే ఎలిమినేషన్, యూరినేషన్ని, తర్వాత మోషన్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. ఫేషియల్ గ్లో కూడా తీసుకురాగలుగుతుంది, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ మీరు ఫేషియల్ గ్లో అవుతుంది కదా. ఇలా అనేక ప్రయోజనాలు ఆక్యుప్రెషర్ పాయింట్ ద్వారా ఉన్నాయి. అందుకనే ఒక దగ్గర ప్రెస్ చేయడం ద్వారా ఇంటర్నల్గా ఇంత రకమైన మెకానిజం జరుగుతుంది. ఓకే. సో కిడ్నీ హెల్త్ కోసం మనం ఏమేం తినచ్చు, ఏమేం చేయొచ్చు, ఏం చెయ్యకూడదు, ఏం తినకూడదు, అలాగే ప్రెషర్ పాయింట్స్ ఇవన్నీ కూడా చూసాం కదా. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, తప్పకుండా మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.